టీడీపీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ రాయలసీమలో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలు నివారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోనిలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆదోనిలోని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని, పత్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమలో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పర్ భద్ర నిర్మాణాన్ని ఆపకపోతే వచ్చే రాయలసీమకు కొద్దిపాటి నీళ్లు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వెలిబుచ్చారు. సీమలో ఆగిపోయిన ప్రాజెక్టు పనులను పునరుద్ధరించాలని నారా లోకేష్కు తెలిపారు. రాయలసీమలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కాలేజీలు లేని కారణంగా చదువు ఆపేసి వలసలు వెళ్తున్నారని తమ ఆవేదన తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ 4 ఏళ్ల పాలనలో ప్రజలకు గుక్కెడ మంచినీళ్లు అందించడానికి చేతులు రావడం లేదని నారా లోకేష్ మండిపడ్డారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం రాయలసీమ ఎడారవుతుందని, ఈ అంశంపై జగన్ నోరు మెదపడం లేదన్నారు. జగన్ రెడ్డికి రాయలసీమ ఓట్లపై మమకారమే తప్ప ఇక్కడ ప్రజలపై ఎటువంటి ప్రేమ లేదని నారా లోకేష్ ఆరోపించారు. వేదవతి ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించిందని, టీడీపీ అధికారంలోకి రాగానే 8 టీఎంసీలకు పెంచుతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.